ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్ భాషలోని యాస. స్టార్ హీరో నుండి యంగ్ హీరో వరకు యాసకు సై అంటున్న టాలీవుడ్ స్టార్స్. ఏదో ఒక యాస లేనిదే సినిమాలు హిట్ అవ్వడం లేదా? ఎప్పుడూ లేనిది ఈ ట్రెండ్ ఏంటి తెలుసుకుందాం. హాయ్ హలో, వెల్కమ్ టు దిశ టీవీ. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో యాస మారుతోంది. గతంలో హీరోయిన్లు, హీరోలు, ఇతర క్యారెక్టర్ ఆర్టిస్టులు అందరూ కూడా అన్ని ప్రాంతాల వారికి అర్థమయ్యేలా జనరల్ యాసలో డైలాగులు చెప్పేవారు. డైరెక్టర్లు కూడా సగటు ఆడియన్కి చాలా ఈజీగా అర్థమయ్యేలా వాళ్ళు సినిమాలు కూడా తీసేవారు. కానీ ఇప్పుడు అలా కాదు, ట్రెండ్ మారింది. సినిమా కథ ఏ ప్రాంతంలో అయితే జరుగుతుందో అక్కడి యాసని పలికేందుకే యాక్టర్స్ సై అంటున్నారు. రాయలసీమ, కోస్తాంధ్ర, తెలంగాణ, ఆంధ్ర ఇలా ప్రాంతం ఏదైనా కానీ అక్కడి నేటివిటీకి తగ్గట్టు ఆ యాస నేర్చుకొని తమదైన స్టైల్లో డైలాగులు చెప్తూ కూడా ఆడియన్స్ సరికొత్త ఫీలింగ్కి నింపుతున్నారు. అండ్ ఇలాంటి టైంలోనే సినిమాలని ఆడియన్స్ కూడా యాక్సెప్ట్ చేసి హిట్ చేస్తుండడంతో మేకర్స్ కూడా ఫుల్ ఖుషి అవుతున్నారు. అండ్ ప్రస్తుతం తెలుగులో మన హీరోలు రాబోయే సినిమాల్లో మాట్లాడే యాసలు, ఆ విశేషాలు ఏంటో ఒక్కసారి చూసుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ రాయలసీమ బ్యాక్గ్రాఫ్లో చిరంజీవి గారు హీరోగా, బింబిసార ఫేమ్ వశిష్ఠ డైరెక్టర్ చేస్తున్నటువంటి సినిమానే విశ్వంబర. ఈ సినిమాలో త్రిష అండ్ అశికా రంగనాథ్ గారు కూడా హీరోయిన్లుగా నటించారు. విక్రమ్ రెడ్డి సమర్పణలో యూవి క్రియేషన్స్ పై వంశీకృష్ణారెడ్డి గారు అండ్ ప్రమోద్ ఉప్పలపాటి గారు నిర్మించినటువంటి ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుండగానే అండ్ ఇంకొకటి మెగా 157 అనే వర్కింగ్ టైటిల్ తోటి సినిమాను స్టార్ట్ చేశారు చిరంజీవి గారు. అండ్ అనిల్ గారి డైరెక్ట్ చేస్తున్నటువంటి ఈ సినిమాలో హీరోయిన్గా నయనతార గారిని కూడా ఫిక్స్ చేశారు మేకర్స్. అర్చన సమర్పణలో షైన్ స్క్రీన్ బ్యానర్ పై సాహు గారపాటి, అదేవిధంగా గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్ పై సుష్మిత కొణిదెల గారు నిర్మిస్తున్నారు. ఈ సినిమా అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్తో పాటు కంప్లీట్గా ఎంటర్టైన్గా చేయబోతుందని చాలా రోజుల తర్వాత అండ్ చిరంజీవి గారు కంప్లీట్గా హ్యూమరస్ రోల్లో కనిపించబోతున్నారని కూడా యూనిట్ ఆల్రెడీ అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఇందులో రాయలసీమ బ్యాక్గ్రాఫ్ ఉంటుందని కూడా టాక్ అన్నారు. చిరంజీవి గారి ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ అన్నీ కూడా రాయలసీమ బ్యాక్గ్రాఫ్ ఉంటుందని తెలుస్తుంది. సో చిరంజీవి గారు రాయలసీమ యాసలో అటు ఫ్యాన్స్ని, ఇటు ఆడియన్స్ని తనదైన స్టైల్లో అలరిస్తారని ప్రత్యేకించి ఇక చెప్పనక్కర్లేదు. సైరా నరసింహారెడ్డి, గాడ్ ఫాదర్ వంటి సినిమాల తర్వాత చిరంజీవి గారి పక్కన నయనతార గారు కలిసి యాక్ట్ చేస్తున్నటువంటి మూడో సినిమా ఇది. అండ్ ఇక మెగా 157 2026 సంక్రాంతికి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఇక మెగా 157 విడుదల ఆ టైంకి అవుతే ఇకపోతే తండ్రే కాదు, కొడుకు కూడా అదే బాటలో నడుస్తున్నాడు. రామ్ చరణ్ గారు హీరోగా, బుచ్చిబాబు గారి డైరెక్షన్లో వస్తున్నటువంటి పాన్ ఇండియా మూవీనే పెద్ది. ఈ సినిమాలో జాన్వీ కపూర్ గారు హీరోయిన్ అండ్ మైత్రి మూవీ మేకర్స్ సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాపై వెంకట సతీష్ కిలార్ గారు ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నారు. అండ్ ఈ సినిమా నుంచి ఇటీవల విడుదలైనటువంటి గ్లిమ్స్ ఒకటి, ఓటే పని చేసే నాకి, ఒకే నాక బతికే నాకి, ఇంత పెద్ద బతికేందుకు, ఏదైనా ఈ నేల మీద ఉన్నప్పుడే చేసేయాల, పుడతావా ఏంటి మళ్ళీ అంటూ కూడా కోస్తాంధ్ర యాసలో రామ్ చరణ్ గారు చెప్పినటువంటి డైలాగ్ ఇప్పుడు అప్లాజ్ మామూలు రేంజ్లో రాలేదు, భారీ రెస్పాన్స్ వచ్చింది. అండ్ ఇక మల్టీ స్పోర్ట్స్ బ్యాక్గ్రాఫ్లో వస్తున్నటువంటి ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్లో జరుగుతుంది. అండ్ ఆర్ట్ డైరెక్టర్ అవినాష్ కొల్లా గారి నేతృత్వంలో హైదరాబాద్ శివార్లో ఏదైతే అవుట్కట్స్లో వేసినటువంటి ఒక భారీ విలేజ్ సెట్లో రామ్ చరణ్ గారితో పాటు ఇతర కాస్ట్పై భారీ యాక్షన్ సీక్వెన్స్లో కూడా ఆయన యాక్ట్ చేస్తున్నారు. అండ్ కొంత టాకీ పార్ట్ కూడా షూటింగ్ పెండింగ్ ఉందట. ఇకపోతే ఇప్పటికే 30% ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సినిమా షూటింగ్ రీసెంట్గా షెడ్యూల్లో సుమారు 50% కూడా కంప్లీట్ అవుతుందని కూడా టాక్ నడుస్తుంది. అండ్ ఈ సినిమాకి ఏఆర్ రెహమాన్ గారు మ్యూజిక్ అందిస్తుండడం విశేషం, ఎందుకంటే ఆయన ఆస్కార్ అవార్డు విన్నర్, మనకు కూడా తెలిసిందే. 2026 మార్చ్ 27న పెద్ద సినిమాని వరల్డ్ వైడ్గా రిలీజ్ చేయనున్నట్లు కూడా అనౌన్స్ చేశారు మేకర్స్. అయితే ఇకపోతే బ్రిటిష్ పాలన బ్యాక్గ్రాఫ్లో విజయ్ దేవరకొండ గారు హీరోగా తెరకెక్కుతున్నటువంటి లేటెస్ట్ సినిమా VD14, అది వర్కింగ్ టైటిల్. రాహుల్ సంకృతన్ గారు డైరెక్ట్ చేసినటువంటి ఈ సినిమాని, అదే టాక్సీ వాలా లాంటి సినిమా హిట్ తర్వాత వీళ్ళిద్దరి కాంబినేషన్లో వస్తున్న రెండో సినిమా ఇది. మైత్రి మూవీ మేకర్స్ పై నవీన్ ఎర్నేని గారు, సేమ్ వై రవిశంకర్ గారు ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నారు. బ్రిటిష్ పాలనా కాలం టైంలో పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా రాబోతుందట. 19వ శతాబ్దం నేపథ్యంలో 1854 నుండి 1878 మధ్య టైంలో జరిగినటువంటి ఒక నిజమైనటువంటి చారిత్రక ఘటనల ఆధారంగా భారీ పాన్ ఇండియా ప్రాజెక్టు ఈ సినిమాగా రాబోతుంది. అండ్ VD14లో తన క్యారెక్టర్ కోసం ఫస్ట్ టైం రాయలసీమ యాసలో ఆయన మాట్లాడుతున్నారట. అండ్ ఆ యాసను పర్ఫెక్ట్గా పలికేందుకు కూడా ప్రత్యేకంగా చాలా టేక్ కేర్ తీసుకున్నట్లు కూడా తెలుస్తుంది. అండ్ రాయలసీమ బ్యాక్గ్రాఫ్లో వస్తున్నటువంటి ఈ సినిమాలో దేశభక్తికి సంబంధించినటువంటి సీన్స్, అంశాలు కూడా
చాలా ఎక్కువగా ఇంపార్టెంట్ సీన్స్ ఉన్నాయని కూడా తెలుస్తుంది. అండ్ ఈ సినిమాలో ఓ యోధుడిగా కనిపించబోతున్నారట విజయ్ దేవరకొండ గారు. అండ్ ఇక ఇదిలా ఉంటే విజయ్ దేవరకొండ గారు అండ్ హీరోగా అండ్ రాజావారు రాణి గారు అనే ఒక మూవీ ఫేమ్ రవికిరణ్ కోలా డైరెక్షన్లో ఓ సినిమా వస్తున్నటువంటి సంగతి కూడా తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర ఆర్ట్స్ క్రియేషన్స్ పై దిల్ రాజు గారు అండ్ శిరీష్ గారు ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ సినిమా కథ కూడా కంప్లీట్గా రాయలసీమ బ్యాక్గ్రాఫ్లో పొలిటికల్ యాక్షన్ డ్రామాగా ఉంటుందని కూడా అదే ఫిల్మ్ నగర్ టాక్ అయితే నడుస్తుంది. అండ్ ఈ సినిమాకి రౌడీ జనార్దన అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశారని తెలుస్తుంది. ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే లేదు. అండ్ ఇదిలా ఉంటే విజయ్ దేవరకొండ గారు హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా కింగ్డమ్. జెర్సీ మూవీ ఫేమ్ డైరెక్టర్ గౌతమ్ తిన్నూరి గారు డైరెక్ట్ చేసినటువంటి ఈ సినిమాలో భాగ్యశ్రీ భోసే గారు కూడా హీరోయిన్గా నటిస్తున్నారు. అండ్ శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితారా ఎంటర్టైన్మెంట్స్ ఫార్చ్యూన్ 4 సినిమాపై సూర్యదేవర నాగవంశీ గారు అండ్ సాయి సౌజన్య గారు నిర్మించినటువంటి ఈ సినిమా జూలై 4న రిలీజ్ అవబోతుంది. ఇకపోతే కదిరి నరసింహస్వామి సాక్షిగా అంటూ వరుణ్ తేజ్ గారు హీరోగా రూపొందుతున్నటువంటి సినిమా VT15 అంటే అది వర్కింగ్ టైటిల్. వెంకటాద్రి ఎక్స్ప్రెస్ మూవీ డైరెక్టర్ మనకు తెలుసు మేర్లపాక గాంధీ గారు ఈ సినిమాకి డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాలో రితికా నాయక్ గారు హీరోయిన్, యువి క్రియేషన్స్ ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ సంస్థలు కమాండింగ్గా నిర్మిస్తున్నాయి. అండ్ ఇండో కొరియర్ హారర్ కామెడీగా వస్తున్నటువంటి ఈ సినిమా అనంతపురం బ్యాక్గ్రాఫ్లో సాగుతుందట. కదిరి నరసింహస్వామి సాక్షిగా ఈ తూరి నవ్వించేందుకే వస్తుండా అంటూ ఇటీవల వరుణ్ తేజ్ గారు పెట్టినటువంటి ఒక పోస్ట్లో ఈ విషయం స్పష్టమైంది. అండ్ అందులో భాగంగానే ఈ సినిమా రీసెంట్ షెడ్యూల్ కూడా అనంతపూర్లో కంప్లీట్గా షూటింగ్ అయితే జరుపుకుంటున్నారట. సో అది ఇంకా అప్డేట్ రానుంది. ఇక అనంతపురంలోని ప్రముఖ కార్ల కంపెనీ కియా గ్రౌండ్స్లో పాటు అక్కడ ఉన్నటువంటి అందమైన విలేజ్లలో కూడా ఈ సినిమా షూటింగ్ జరిపారట. అండ్ ఇక రీసెంట్గా షెడ్యూల్ ముగిసి మేకర్స్ కూడా ఈ విషయాన్ని అంటే దీన్ని అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. అండ్ ఫస్ట్ షెడ్యూల్ హైదరాబాద్లో, సెకండ్ది అనంతపురంలో, అండ్ ఇక కంప్లీట్ చేసి యూనిట్ థర్డ్ షెడ్యూల్ వచ్చేసి కొరియాలో స్టార్ట్ చేసిందట. థ్రిల్లింగ్ సీన్స్తో పాటు అండ్ తనదైన పంచ్ హ్యూమర్తో కూడా ఈ సినిమాని తీర్చిదిద్దుతున్నారట మేర్లపాక గాంధీ గారు. ఎందుకంటే వెంకటాద్రి ఎక్స్ప్రెస్ మనకు తెలుసు ఎలాంటి హైప్ ఇచ్చిందో ఆ సినిమా. సో దాని బ్యాక్గ్రాఫ్లో ఉంటుంది అనుకోవచ్చు. ఇకపోతే VT15 కోసం అనంతపూర్ యాసలో మాట్లాడుతున్నారట వరుణ్ తేజ్ గారు. అండ్ ఈ సినిమాకి కొరియన్ కనకరాజు అనే టైటిల్ కూడా అనుకుంటున్నారట. బట్ అది క్లారిటీ లేదు. అంటే కొరియన్ కనకరాజు, రెండు అటు కొరియా ఇటు కనకరాజు. సో ఈ బ్యాక్గ్రాఫ్ అంటే కంప్లీట్గా అది లాంగ్వేజ్ డెఫినెట్గా చాలా ప్రాక్టీస్ చేసే ఉంటారు. ఇకపోతే ఆ పేరు ఎట్టా నిలబెట్టాలంటే అంటూ కూడా రీసెంట్గా అక్కినేని అఖిల్ గారు హీరోగా నటిస్తున్నటువంటి లేటెస్ట్ మూవీ లెనిన్. ప్రేమ కన్నా ఏ యుద్ధం హింసాత్మకమైంది కాదు అనేది సబ్ టైటిల్, అంటే కింద ఉన్నటువంటి టైటిల్. అండ్ ఇక వినరో భాగ్యం విష్ణు కథ మూవీ డైరెక్టర్ మురళీకిషోర్ గారు ఈ సినిమా డైరెక్ట్ చేస్తున్నారు. ఈ మూవీలో శ్రీలీల గారు హీరోయిన్గా నటిస్తున్నారు, అది కూడా తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్ అండ్ సితారా ఎంటర్టైన్మెంట్స్ ఇద్దరు కూడా నాగార్జున గారు నాగవంశీ గారు ఈ సినిమాని కంబైన్డ్గా ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ సినిమా కథ వచ్చేసి రాయలసీమలోని చిత్తూరు బ్యాక్గ్రాఫ్లో ఉండనుందట. ఏప్రిల్ 8న అఖిల్ గారి బర్త్డే సందర్భంగా ఈ సినిమాకి సంబంధించిన గ్లింప్స్ని రిలీజ్ చేశారు మేకర్. గతాన్ని తరమడానికి పోతా, మా నాయన నాకు మాట చెప్పినాడు, పుట్టేటప్పుడు ఊపిరుంటాదిరా పేరుండదు, అట్నే పోయేటప్పుడు ఊపిరుండదు పేరు మాత్రమే ఉంటుంది, ఆ పేరు ఎట్టా నిలబడాలంటే అని కూడా అంటూ రాయలసీమ బ్యాక్గ్రాఫ్లో అక్కినేని అఖిల్ గారు చెప్పినటువంటి ఇంటెన్స్ డైలాగ్స్ ఏవైతే ఉన్నాయో అవి అద్భుతమైనటువంటి రెస్పాన్స్ వచ్చింది. అండ్ ఈ సినిమాలో మాస్ లుక్లో ఫస్ట్ టైం అఖిల్ గారు కనిపించబోతున్నాయి. ఇంతవరకు అన్నీ కూడా క్లాస్ సినిమాలే. ఇందుకోసం పెద్ద జుట్టు గడ్డంతో ఆయన మేక్ ఓవర్ కూడా కంప్లీట్గా లేటెస్ట్ గెటప్లో మనం చూసాం. ఇక హైదరాబాద్ షెడ్యూల్ పూర్తయిన తర్వాత కంప్లీట్గా కొత్త షెడ్యూల్ చిత్తూరు జిల్లాలో స్టార్ట్ అవుతున్నట్లయితే తెలుస్తుంది. ఏటిగట్టు సాక్షిగా చెప్తుండా అంటూ వీరుపక్ష, బ్రో వంటి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తర్వాత సాయి దుర్గ తేజ్ గారు హీరోగా నటిస్తున్నటువంటి సినిమానే సంబరాల ఏటిగట్టు. డెబ్యూ డైరెక్టర్ రోహిత్ కేపీ డైరెక్ట్ చేస్తున్నటువంటి ఈ సినిమాలో ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్గా నటిస్తున్నారు. అండ్ ఇక హనుమాన్ వంటి బ్లాక్ బస్టర్ పాన్ ఇండియన్ సినిమా తర్వాత ప్రైమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై నిరంజన్ రెడ్డి అండ్ అదేవిధంగా చైతన్య రెడ్డి గారు ఇద్దరు కలిసి కూడా ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ సినిమా భారతదేశానికి స్వాతంత్ర్యం రాకముందు జరిగినటువంటి ఒక కథతో రాయలసీమ బ్యాక్గ్రాఫ్లో కూడా రాబోతుందన్నట్టు కూడా టాక్ నడుస్తుంది. ఏటిగట్టు సాక్షిగా చెప్తుండా, ఈ తూరి నరికినానంటే అరుపు గొంతులోంచి కాదు తెగిన నరాల్లోంచి వస్తుంది అంటూ కూడా రాయలసీమ యాసలో సాయి దుర్గ చెప్పినటువంటి డైలాగ్స్ టీజర్లో ఉన్నాయి. అండ్ పైగా ఫస్ట్ లుక్స్ అన్ని టీజర్ చూస్తే వారికి ఆయన కెరియర్లోనే కంప్లీట్ అవుట్ అండ్ అవుట్ మాస్ లుక్స్లో అండ్ ఒక బలమైనటువంటి క్యారెక్టర్లో ఆయన కనిపిస్తున్నారని అయితే మనకైతే అర్థమవుతుంది. ఇక భారీ బడ్జెట్తో వస్తున్నటువంటి ఈ సినిమా కోసం కంప్లీట్గా ఆయన మేక్ ఓవర్ అయ్యారు తేజ్ గారు. ఇక ఈ సినిమా షూటింగ్ ఏకదాటిగా అంటే ఆల్మోస్ట్ ఒక 120 డేస్ అంటే 120 రోజుల పాటు కొనసాగిందట. ఈ సినిమా లెంగ్త్ షెడ్యూల్లో అండ్ చాలా ఇంపార్టెంట్ సీన్స్ కూడా షూట్ చేశారు. అండ్ ఈ షెడ్యూల్లో కలుపుకొని మొత్తంగా
75% షూటింగ్ అయితే పూర్తయిందట. ఈ సినిమా సెప్టెంబర్ 25న తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం అన్ని భాషల్లో కూడా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. బట్ సెప్టెంబర్ 25న ఓజీ ఉంది. మరి ఆ ఓజీ అనేది మేబీ అది ఆ డేట్‌కే వస్తుందా? లేకపోతే పోస్ట్‌పోన్ అయితే ఇది అదే డేట్‌కి వస్తుంది. లేదంటే డెఫినెట్‌గా ఏదో ఒక సినిమా పోస్ట్‌పోన్ అవ్వాల్సిందే. ఇకపోతే మేజర్ హిట్, ది సెకండ్ కేస్ వంటి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తర్వాత అడ్విశేష్ గారు హీరోగా నటిస్తున్నటువంటి సినిమానే డెకాయిడ్. ఈ సినిమాలో మృణాల్ ఠాగూర్ గారు హీరోయిన్ నటిస్తున్నారు. అండ్ ఇక షానియల్ డియో డైరెక్ట్ చేస్తున్నటువంటి ఈ సినిమాలో ప్రముఖ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ గారు ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఒకటి ప్లే చేస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియో సమర్పణలో సుప్రియ యార్లగడ్డ గారు అండ్ తెలుగు, హిందీ భాషల్లో కలుపుకొని సునీల్ నారంగ్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అండ్ హైలీ యాంటిసిపేటెడ్ పాన్ ఇండియన్ థ్రిల్లర్గా ఈ మూవీ రాబోతుంది డెకాయిట్. ఇటీవల రిలీజ్ చేసినటువంటి ఈ సినిమా సంబంధించినటువంటి గ్లిమ్స్ చూస్తే ఇంటెన్స్ యాక్షన్స్, స్టైలిష్ విజువల్స్తో అద్భుతంగా అనిపించింది. అండ్ గ్లిమ్స్కి మంచి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది, కామెంట్స్ అన్నీ కూడా. రాయలసీమలోని అన్నమయ్య జిల్లా మదనపల్లి యాసలో అడ్విశేషి గారు పలికినటువంటి డైలాగ్స్, ఆ వాయిస్ మాడ్యులేషన్స్, ఎక్స్ప్రెషన్కి మించి స్పందన వచ్చింది. అంటే ఆయన ఆ రెస్పాన్స్ అలా వచ్చిందనమాట. అండ్ ఇక ఈ సినిమా తెలుగుతో పాటు బాలీవుడ్లోనూ రాబోతుంది. హిందీ వెర్షన్ కూడా అడ్విశేష్ గారు సొంతంగా డబ్బింగ్ చెప్తుండడం చాలా చాలా విశేషం. ఎందుకంటే ఆయన ఓన్లీ ఇంతవరకు తెలుగు మాత్రమే చెప్పారు. డెకాయిడ్ సినిమా క్రిస్మస్ కానుకగా తెలుగు అండ్ హిందీ భాషలో డిసెంబర్ 25న రాబోతుంది. మొత్తంగా స్టార్ హీరోల దగ్గర నుండి యంగ్ హీరోల వరకు కూడా భాష యాసలు నేర్చుకొని మరీ యాక్ట్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఉన్నటువంటి ఇండస్ట్రీలో కూడా ట్రెండ్ అదే ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఇంకేదో మాట్లాడేటువంటి స్లాంగ్లో ఏదో ఒక హుక్ పాయింట్ ఏదో పెట్టకపోతే సినిమా కంప్లీట్గా డైవర్ట్ అయిపోతుంది. అండ్ ఆ ఇంటెన్స్ క్రియేట్ చేయడానికి ఈ సినిమాలో డైలాగ్స్ అయితే పెట్టడం జరుగుతుంది. కాబట్టి మొత్తంగా ఏదైనా కానీ స్టార్ హీరో దగ్గర నుంచి వెళ్ళి ఇప్పుడున్న యంగ్ హీరో వరకు కూడా భాష మీద వచ్చేటువంటి సినిమాలు చాలా ఎక్కువగా తీస్తున్నారు. అండ్ ఇప్పుడు రాబోయేటువంటి సినిమాలు కూడా అన్నీ రాయలసీమ బ్యాక్గ్రాఫ్లోనే ఉన్నాయి. బట్ గతంలో మాత్రం ఫ్యాక్షన్, బట్ ఇప్పుడు ఒక కొత్త కథలతోటి అయితే రాబోతున్నారు. అండ్ ఆడియన్స్ కూడా చాలా చాలా ఎంగేజింగ్గా తీసుకుంటున్నారు. సో కాబట్టి సినిమా డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది. అలాంటి ఒక కొత్త గెటప్ చూడడానికి కూడా ఫ్యాన్స్ చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. కాబట్టి సో ఇవన్నీ బ్యాక్గ్రాఫ్లో వచ్చేటువంటి రాయలసీమ బ్యాక్గ్రాఫ్లో వచ్చేటువంటి సినిమాలలో మరి మీరు ఏ సినిమా కోసం ఎక్కువగా వెయిట్ చేస్తున్నారు? కామెంట్ చేయండి.